హాయ్ అండి, నేను ఇప్పుడు గోంగూర పచ్చిరొయ్యల కూర చేస్తున్నానండి. ఒకసారి చూడండి. నేను ఉండే పద్ధతిలో ఒకసారి వండి చూడండి. చాలామంది గోంగూర పచ్చిరొయ్యలు అనేసరికి రొయ్యలు ఒక కూర, గోంగూర ఒక కూర కింద చేస్తారండి. అలా కాదు, ఒకసారి నేను వండేది కూడా చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్ళు మరగనివ్వాలండి. చూడండి, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకుని రెడీ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేయాలండి. గోంగూర ఇలా వేసేస్తే గోంగూర చక్కగా మెత్తగా మగ్గుద్దండి. ముందుగా గోంగూర వేయాలి. ఇలాగా గోంగూర అనేది ఇలా మగ్గుద్దండి. నీటిలో మరిగే నీటిలో మనం గోంగూర వేసేసరికి వెంటనే ఇలా మగ్గిపోద్ది. ఇది మగ్గిన తర్వాత గోంగూర ఇలా మగ్గుతున్నప్పుడు మనం పచ్చిరొయ్యలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఇవి మనం కూరలోకి ఎన్ని వేసుకుంటాం అన్ని పచ్చిరొయ్యలు ఇలా వేసేసుకోవాలి. పచ్చిరొయ్యలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత పచ్చిరొయ్యలు గోంగూర ఇలా మగ్గుతుంటే చక్కగా ఈ రొయ్య టేస్ట్ అనేది గోంగూరలోకి పడుతుంది. గోంగూర పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా రొయ్యలో పడుతుందండి. రొయ్యలు సపరేట్గా ఉండకూడదు, గోంగూరలోనే ఇలా కలిపేసుకోవాలి. గోంగూర పచ్చిరొయ్యలు ఇలా ఉడుకుతుండగా దీంట్లో ఉప్పు, కారం, వేసి ఇలాగా తిప్పిన తర్వాత బాగా ఉడికాక కలబెట్టి తాలింపు పెట్టుకోవాలి. కలబెట్టిన రొయ్య అనేది పేసరం బాగానే ఉంటుంది, నలగదండి ఇది. అలా రొయ్యలోకి ఉప్పు, గోంగూర అన్నీ పడతాయి. రొయ్య సారం కూడా గోంగూరలో దిగుతుంది. దిగేసరికి కూర వండుతుంటేనే గుమగుమలాడితే మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలాగా గోంగూర అనేది ఇలా ఉడికేసరికి గోంగూరలో నుంచి రొయ్య సారం గోంగూరలోకి దిగుద్ది. గోంగూరలో ఉన్న పులుపు రొయ్యకు పట్టేస్తుంది. చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి. ఇలా ఇలా తొక్కున రొయ్య అనేది ఎక్కడ నలగదండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సపరేట్ కూరగా కాకుండా ఇలా వండితే చాలా బాగుంటుంది. పప్పు గుర్తుతో కలబెడితే ఉంటుందండి. నా దగ్గర పప్పు గుర్తు లేదంటే గట్టితో కలబెడుతున్నాను. ఇదండి మా గోంగూర పచ్చడి. ఒక్కసారి ఈ విధంగా వండి చూడండి. టేస్ట్ ఎలాగుందో చూసి నాకు ఒకసారి కామెంట్ చేయండి.